హాయ్, వెల్కమ్ టు సవిరి వ్లాగ్స్ అండి. నేనైతే ఆల్రెడీ మీకు మెత్తళ్ళు రెసిపీ పెడతానని చెప్పానండి. సో అదే ఇప్పుడు నేను చేస్తున్నాను. మెత్తళ్ళను అయితే శుభ్రంగా కడిగేసి వాటికి ఉప్పు, కారం, పసుపు, కాస్త నిమ్మకాయ, కాస్త గరం మసాలా మొత్తం కలిపి పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. తర్వాత వాటికి ఉల్లిపాయలు పేస్ట్లా చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ఆయిల్లో వేసేసి కొంచెం ఏగేంత వరకు కొంచెం లైట్గా ఏగనిచ్చేసి తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను అనమాట. అల్లం పేస్టు, ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయేలా వేయించాలన్నమాట. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్కి. తర్వాత ఒక 2 టమాటాలు అయితే మిక్సీ పట్టుకున్నాను నేను. సో మిక్సీ పట్టేసేసి టమాటాను కూడా ప్యూరీ చేసేసి ఈ ఆనియన్ పేస్ట్లో వేసి కొంచెంసేపు ఏగనిచ్చేసాను అనమాట. సో ఇదంతా ఏగేలోపు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి, కొంచెమే, ఎందుకంటే నేను మామిడికాయ మెత్తళ్ళు పులుసు పెడుతున్నాను అనమాట. సో కొంచెం చింతపండు చాలు. ఆ కొంచెం చింతపండు పక్కన పెట్టేసుకోండి పిసికేసి. ఈలోపు టమాటా ప్యూరీలో కూడా కొంచెం కారం, ఉప్పు వేసేసి మళ్ళీ కొంచెం సేపు యాగనివ్వండి. తర్వాత ఎప్పుడైతే మనం నిమ్మకాయ చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ చింతపండు పులుసు కూడా పోసి కొంచెం సేపు మసలనియాలన్నమాట. సో మసిలిన తర్వాత ఒక మామిడికాయ చెక్కు తీసుకుందాం. ఈలోపు ఈ చింతపండు పులుసు మసులుతూ ఉంటుంది. ఒక మామిడికాయ అయితే చెక్కు తీసేసుకున్నాను. చెక్కు తీసేసి వాటిని పెద్ద పెద్ద ముక్కలు, మరీ చిన్న ముక్కలు కాదు, కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేస్తే పులుపు అనేది బాగుంటుంది, మనకు కూడా తినేటప్పుడు తగులుతుంది అనమాట. సో ఇప్పుడు మెత్తళ్ళు ఉన్నాయి కదా కలిపేసుకున్నవి, అవైతే ఆ పులుసులు వేసేయాలన్నమాట. ఎక్కువసేపు ఉడకనివ్వకండి, పిసిరి పిసిరి అయిపోతే, కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. బాయ్ బాయ్.